మొన్నే చెప్పారు పవన్ కళ్యాణ్ కూడా బాపట్లలో కార్యక్రమం సందర్భంగా ఏదైతే ఈ పిల్లలకి సంబంధించి పేరెంట్ టీచర్ మీటింగ్ సందర్భంగా బెల్ట్ షాపులకు తాను వ్యతిరేకమని. కానీ బెల్ట్ షాపులు విచ్చలవిడిగా సాగిపోతున్నాయి. ఇక ప్రజలే తిరగబట్టం ప్రారంభించారు. తాజాగా ఏదైతే జేపంగళూరు దగ్గర కోటపాడులో 7 బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. వీటి మూలం కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. భార్యాభర్తల మధ్య కలహాలు కూడా రేగుతున్న నేపథ్యంలో పచ్చని సంసారాలు చిచ్చు రేగుతుండడం, పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుందని ఆగ్రహించినటువంటి మహిళలందరూ కలిసి సోమవారం రాత్రి ఊళ్ళో బెల్ట్ షాపులు ఉండడానికి వీల్లేదని నిర్ణయించుకున్నారు. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు రమాదేవి ఆధ్వర్యంలో దళిత కాలనీలో సమావేశం ఉద్యమాన్ని చేశారు. బెల్ట్ షాపుల మీద దూసుకెళ్లారు. దాచి ఉంచిన మందుకోశ బాటిళ్లను తీసుకొచ్చి రోడ్డు మీద పడేసి తగలబెట్టారు. దీనికి గ్రామస్తులు కూడా సంఘీభావం వ్యక్తం చేశారు. గ్రామంలో మందు అమ్మడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. బీచుల్లో ఆడామగా మద్యం తాగితే అప్పుడు పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించడానికి కూడా తప్పట్టారు. ప్రజల చేత మద్యం తాగించేందుకు ప్రభుత్వ పెద్దల ముందుంటే ఎట్లా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి అంశం సంచలనం సృష్టిస్తోంది.